మీరు కూడా రోషంగా చదవండి. ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను నేను. హోసన్నా మినిస్ట్రీస్ నుంచి 100 మందికి పైగా సుప్రీంకోర్టు జడ్జిలుగా చదవండి, హైకోర్టు జడ్జిలుగా మారండి. ఇక మా లాయర్ ఇక్కడే ఉన్నాడు, ఏరి శర్మ గారు. ఏరి నాకు ఒక గొప్ప వ్యక్తి, ప్రొఫైల్ ఉన్న వ్యక్తి చెప్పిన మాట, ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఎమ్మెల్యేని, ఎంపీలని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా కోర్టు బోన్లో నిలబెట్టగలిగింది జడ్జి మాత్రమే, సుప్రీంకోర్టు జడ్జి మాత్రమే. అందుకని ఒకటే చెప్తున్నాను, క్రైస్తవ పిల్లలందరూ జడ్జిలుగా మారండి. యేసు నామములో నీతి నిజాయితీగా పరిపాలించాలి దేశాన్ని. ఆ దిశగా క్రైస్తవులు ఎంకరేజ్ చేసేటట్లుగా రాష్ట్రమే కానీ ప్రభుత్వమే కానీ అవి చూడకూడదబ్బా. మనందరిమి భారతీయులమి, మనందరి గుండెల్లో భారతీయ రక్తం పారుతా ఉంది. మేరా భారత్ మహాన్. స్తోత్రం చెప్పు గట్టిగా.